వర్గల్ టెంపుల్‌లో అక్షరాభ్యాసం అయిన వెంటనే రిటర్న్ అయ్యాము. సో, దారిలో మళ్ళీ నవోదయ స్కూల్ ముందు మా హస్బెండ్ కార్ ఆపారు. అండ్ అక్కడ సెక్యూరిటీ గార్డ్‌తో మాట్లాడి వాళ్ళ ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొని ఫ్యామిలీని లోపల తీసుకెళ్ళొచ్చా అని అడిగి మమ్మల్ని తీసుకొని వెళ్ళారనమాట. పర్మిషన్ ఇచ్చిన తర్వాత అండ్ వెళ్ళగానే ఇట్లా స్కూల్ మ్యాప్ మొత్తం ఉంది. సో, అక్కడ క్లియర్‌గా డీటెయిల్‌గా ఉంది. ఏ బ్లాక్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి. సో ఆ మ్యాప్ చూపించారు. తర్వాత మా పిల్లలైతే క్రేజీగా ఎంజాయ్ చేశారు. ఎంత బాగుందో స్కూల్ అయితే, ఎన్ని చెట్లు ఉన్నాయి, వెదర్ ఎంత చల్లగా ఉందంటే బిహెచ్ఏలో ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ మా హస్బెండ్ అయితే పిల్లలకి ప్రతి ఒక్కటి చూపిస్తున్నారు. ఎన్సీసీ క్యాంపస్ ఇక్కడ ఉంటుంది, అకాడమిక్ బ్లాక్ ఉంటుంది అండ్ రన్నింగ్ ట్రాక్ ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కటి వాళ్ళ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని పిల్లలకి చెప్తున్నారు. నిజంగా ఆ ఫీలింగే వేరే కదా. నాకు కూడా మా పిల్లలని నేను చదువుకున్న స్కూల్ చూపించాలని ఉంది. వన్ ఫైన్ డే ఖచ్చితంగా తీసుకెళ్తాను. అండ్ అక్కడ నుంచి మేము రత్నాలయం టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి షామీర్పేట దగ్గర ఉందన్నమాట. ఇంకా రింగ్ రోడ్ ఎక్కే ముందు మేము ఈ టెంపుల్కి వెళ్ళాము. నిజంగా టెంపుల్ ఎంత బాగుందో ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. పర్సనల్గా నాకు చాలా నచ్చింది. నాకు మా అన్నయ్య చెప్పారనమాట టెంపుల్ గురించి. అండ్ వెళ్ళినందుకు నేనైతే చాలా హ్యాపీ. ఒకవేళ ఈ టెంపుల్ చూడకుండా మేము ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఒక మంచి ప్లేస్ని మిస్ అయిపోయాను అనే ఫీలింగ్ ఉండేది నాకు ఎప్పటికీ. బట్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట. అండ్ తిరుపతిలో ఏదైతే స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుందో మనకి, ఆ కనెక్షన్ వచ్చింది నాకు. నిజంగా అంత బాగుంది ఈ టెంపుల్. అండ్ పిల్లలకి ప్లే ఏరియా కూడా చాలా చాలా ఉంది. వాళ్ళు కూడా అస్సలు బోరింగ్గా ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తారు. అండ్ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళే దారిలోనే లంచ్ చేసేసాము. బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళిపోయాము.